నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ బ్యాక్ టు SV6 న్యూస్. మీ అందరికీ ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్తో వచ్చాము. ఇండో పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచే ఈ కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని చెప్పారు. మధ్యాహ్నం 3:30 గంటలకు భారత ఎంఓకి పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడినట్లు మిస్రీ తెలిపారు. మరోవైపు పాక్ మంత్రి ఇషాక్ దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు మనకి తెలుస్తుంది. ఇది చాలా పెద్ద బిగ్ బ్రేకింగ్ మాట. మొత్తం ఇరు దేశాల మధ్య కూడా ఇంకా యుద్ధమే అన్న వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, ఈ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరుస్తుండగా ఇంకొక బ్రేకింగ్ న్యూస్గా ఇది వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఈ రెండు దేశాల మధ్య మేము సుదీర్ఘంగా జరిపిన చర్చల ద్వారా యుద్ధాన్ని విరమింపజేస్తున్నామని, ఇక శాంతి ఉంటుందని చెప్పినట్టుగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ నేపథ్యంలోనే అందరూ ఆశ్చర్యంలో ఉండగా, మొత్తం దేశం అంతా ఒక రకమైన ఆశ్చర్యంలో ఉండగానే ఇంకొక వార్తగా కేంద్రం నుంచి మన విదేశాంగ శాఖ నుంచి ఈ ప్రకటన వెలువడింది. గత 3 రోజుల నుంచి ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఉద్రిక్తమైన ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఇటు సైనికులు మృతి చెందుతున్నారు, ఇంకో పక్కన డ్రోన్ల వర్షం కురుస్తుంది, ఇంకో పక్కన మిసైళ్ళు, ఈ రకాలుగా వార్తలు వినపడుతూనే ఉన్నాయి. కంటి మీద కునుకు లేకుండా ఇటు కేంద్ర ప్రభుత్వము, అటు రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బోర్డర్ భద్రతా దళాలు ఇంతగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ వార్త వెలువడడం ఒక రకంగా ఆశ్చర్యకరంగా, మరో రకంగా శాంతి స్థాపనకు ఇరు దేశాలు కూడా కట్టుబడినట్లుగా మనకు తెలుస్తుంది. ఎంత యుద్ధ పరిస్థితులు ఉన్నా ఒక పక్కన యుద్ధం అనే ఒక ఉద్రిక్తమైన పరిస్థితులు కల్పించినప్పటికీ, మరో పక్కన మనం కేవలం టెర్రరిస్టుల పైన మాత్రమే మనం యుద్ధం అని, ఇది దేశంపై యుద్ధం కాదని మనం ఒక పక్కన చాటుతూనే ఉన్నాం. ఇంకో పక్కన పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడినా వాటి జోలికి పోకుండా మనం వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మనం ఒక దేశంపై శత్రుత్వాన్ని ఎక్కడ కూడా ప్రకటించలేదు. మన దేశం ఎప్పుడు కూడా టెర్రరిస్టులు, ఉగ్రవాద చర్యలు మాత్రమే మనం ఖండిస్తూ వాటికి తగ్గట్టుగానే మన ఆచరణాత్మక చర్యలు ఉన్నాయి తప్ప మరో పక్కన మనం ఎటువంటి ఒక దేశం పైన దాడిగా మనం ఎక్కడ కూడా చూడట్లేదు. ఇప్పటివరకు జరుగుతున్న విషయాలపై మా రిపోర్టర్ సాయి చరణ్ అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం. సతీష్ గారు, ప్రస్తుతం మొన్నటి నుంచి ఒక గత వారం రోజుల సంది మనం చూసుకున్నట్టయితే భారత్ పాక్ పైన విస్తృతంగా దాడి చేసింది. ఒక రాత్రి తెల్లారి లేచి చూసేసరికి భారత్ 9 టెర్రరిస్ట్ అటాక్ల మీద దాడి చేసిన ఘటన మనందరం చూసాము. కానీ ప్రస్తుతం దాని తర్వాత జరిగిన పరిణామాలు, పాకిస్తాన్ తిరిగి అటాక్ చేసుడు, ఇండియా దాన్ని ఎదుర్కొనుడు సమర్థవంతంగా, ఇలా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ పాక్ 2 యుద్ధం చేసుకుంటే కరెక్ట్ కాదు, ఇరు దేశాలకే కాదు నష్టం, మొత్తం ప్రపంచ వ్యాప్తంగా నష్టం వాటిల్తుందని చెప్పి ఈ మన పొరుగు దేశంలో ఎంతో మంది సైనికులే గాని విస్తృతంగా, లేకపోతే ఫల నష్టమే గాని ఆస్తి నష్టం విస్తృతంగా జరగవచ్చు అని చెప్పి ఇతర దేశాలు భావించి పెద్ద దిక్కుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యి రాత్రంతా ఇరు దేశాలతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళు చర్చలో భాగంగా ఇవాళ కాల్పుల వివరణకు ఇరు దేశాలు అంగీకరించినట్టు ఆయన ప్రస్తుతం ట్వీట్ లో తెలపడం జరిగింది. పహల్గామ్ అటాక్ విషయానికి వస్తే, పహల్గామ్ లో ఏప్రిల్ 22న దాదాపు 26 మంది చనిపోయిన సంఘటన మనందరూ తెలిసిందే. 4 ఎవరైతే ఉగ్రవాదులు సైనికుల రూపంలో వచ్చి అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్, మన భారతీయులే గాని ఇతర దేశంలో నుంచి వచ్చిన టూరిస్టులే గాని వాళ్ళపై విచక్షణారహితంగా కాల్పులు జరిగిన సంఘటన తెలిసిందే. అందులో దాదాపు 26 మంది మృతి చెందగా 17 మంది దాదాపు గాయపడ్డారు. ఆ గాయపడిన వాళ్ళందరూ ఇండియా లోపలికి వచ్చి ఢిల్లీలో ఉన్న గాని పెద్దలకు ఏం చెప్పారంటే, ఇక్కడ జరిగిన అటాక్ ఓన్లీ హిందువుల పైన జరిగింది, హిందువులను టార్గెట్ చేసి వాళ్ళు వచ్చి అటాక్ చేశారని చెప్పడం జరిగింది. దీన్నంతా దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒకటి టేకప్ చేసింది. ఆపరేషన్ సింధూర్ ఎవరైతే అక్కడ భార్య ముంగటే భర్తలను చంపి వెళ్ళి మీ ప్రధానికి చెప్పండి అని చెప్పి కామెంట్ చేశారో వాళ్ళందరికీ నెగిటివ్ గా, ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులకు ధీటుగా సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేసి దీన్ని ఒక విధంగా దేశంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి పాకిస్తాన్ ఇంకొవ్వరైనా ఇండియా పైకి దాడికి రావాలంటే భయపడాలన్న ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ టేకప్ చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్ టేకప్ చేసిన తొలి రోజే దాదాపు 9 టెర్రరిస్ట్ క్యాంపుల పైన అటాక్ చేశారు ఇండియన్స్. ఈ అటాక్ తర్వాత పాకిస్తాన్ 2 రోజుల పాటు హడలిల్లింది, అది అందరం చూసిన విషయమే. ఆ తర్వాత పాకిస్తాన్ టర్కీ వాళ్లకు మిత్ర దేశంతో అయ్యి వాళ్ళు ఆయుధాల సప్లై గానీ లేకపోతే ఆర్మీ సపోర్ట్ వాళ్ళు ఇవ్వడం తోటి వీళ్ళు మళ్ళీ అక్కడి నుంచి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ ని భారత్ లో ఉన్న దాదాపు 25 మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి ఇక్కడ
మారణ హోమం సృష్టించాలని వాళ్ళు ప్రిపేర్ అయితే దాన్ని ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఏ విధంగా అంటే గాల్లో డ్రోన్స్ గాల్లోనే సమాధి చేస్తూ అలా వాటన్నిటిని నీలమట్టం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ కొట్టుకోవడం మంచిది కాదు, మరో మూడో ప్రపంచ యుద్ధం రావడం కరెక్ట్ కాదు, ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, దేశానికే గాను యావత్ భారతావనికి తీరం లోటు జరుగుతుందని చెప్పి పెద్ద దిక్కుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి వీళ్ళని శాంతియుతంగా చర్చలు చేసుకున్నారు, శాంతియుతంగా ముందుకెళ్ళాం, మీరు వాళ్ళు అటాక్ చేశారు, మీరు అటాక్ చేశారు, అటాక్ సరిపోయింది. ఓకే సాయి, థ్యాంక్ యూ. ఓకే అండి. ఎట్టకేలకు కాల్పుల విరమణ ప్రకటన అయితే వచ్చింది. అంటే చాలా ఉధృతమైన వాతావరణం. ఒక పెహల్గాం దాడి తర్వాత గత నెల ఏప్రిల్ 22వ తారీఖున జరిగినటువంటి పెహల్గాం దాడి తర్వాత 26 మంది అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత కేంద్రంలో కానీ పూర్తి స్థాయిలో ఒక దేశవ్యాప్తంగా కూడా ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడింది. టెర్రరిస్టులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అన్న ఒక కోణంలో ఒక రకమైన ఒక ఆలోచన ధోరణి ఏర్పడిపోయింది. దేశమంతా ఏకతాటిపై ముక్తకంఠంతో ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అన్న ఒక ఆలోచన ధోరణి ఏర్పడిపోయింది. ఈ సమయంలోనే భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. అంటే ఒక పక్కన పాకిస్తాను తమకేం తెలియదు, అంటే మేమేం చేయలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఒక పక్క సమాచారంతో, పక్క వ్యూహంతో, పక్క ప్రణాళికతో ఏవైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి టెర్రరిస్టు క్యాంపులపై గత సోమవారం మన భారత ఆర్మీ, ఇండియన్ ఆర్మీ ఒక వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా చేసినటువంటి దాడిలో పూర్తిగా నేలమట్టమయ్యాయి. సో అక్కడితో ఆ వ్యవహారం అలా ఉంటుందనగానే ఇంకో పక్కన పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ కవ్వింపు చర్యలు డ్రోన్లని అంటే సరిహద్దు రాష్ట్రాలపైనకి, అంటే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా స్థలాలపైన కూడా ఒక లక్ష్యంతో వాళ్ళు డ్రోన్ల వర్షం కురిపిస్తున్న సమయంలోనే మన ఇండియన్ ఆర్మీ వాటిని ధీటుగా తిప్పికొట్టగలిగింది. ఒక పూర్తి స్థాయిలో యుద్ధం ఏర్పడుతుందన్న ఒక భయానకమైన వాతావరణం రెండు దేశాల మధ్య ఉండగానే అంటే ఈ సమయంలో చాలామంది అంటే మనం యుద్ధం అంటే పాకిస్తాన్పై కాదు, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదం పైన అంటే ఎవరైనా సరే అంటే ఈరోజే అంటే కొన్ని గంటల క్రితమే ఒక ప్రకటన ఏర్పడింది మన ప్రధాని నుంచి. అంటే ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఎవరైతే ఉగ్రవాద చర్యకు పాల్పడతారో వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మనం గమనిస్తున్న కొద్దీ అంటే ట్రంప్ ఏం ప్రకటన చేశారో చూద్దాం ఒకసారి. ఇండియా పాకిస్తాన్ ఉధృతిపై ట్రంప్ చెప్పినటువంటి కాల్పులకు ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అంగీకరించాయని చెప్పి ఆయన ట్వీట్లో చేశారు. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించామని చెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు అనుగుణంగానే తర్వాత మన విదేశాంగ శాఖ నుంచి ఒక కీలకమైన ప్రకటన వచ్చింది. సాయంత్రం 5 గంటల నుంచే తాము ఇది అంటే కాల్పుల విరమణను విరమిస్తున్నామని వాళ్ళు ఒక ప్రకటన అయితే వచ్చింది. సో ఇదంతా కూడా ఒక రకంగా అంటే పూర్తిగా అంటే ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది అన్న ఒక భయానకమైన వాతావరణంలో ఆందోళనలో జనాలు ఉండగా ఇది ఒక రకమైన సంతోషమైన శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. మన యుద్ధం ఎప్పటికి కూడా తీవ్రవాదం పైన కానీ, పాకిస్తాన్లో ఉండే సామాన్యులపైన కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి అమాయకమైన ప్రజలపైన కాదు, మనం నేర్పించాల్సిన శత్రువు గుండెలను నిద్రపోవాలనుకున్నాం కానీ అక్కడ ఉన్నటువంటి సామాన్యుల్ని బెదిరించాలనో వాళ్ళపైన వాళ్ళ ప్రాణాలు తీయాలనో మన దేశానికి ఎప్పుడూ లేదు. మనకున్న ధర్మము, మనకున్నటువంటి అంటే వసుదైక కుటుంబం అనే ఆలోచన మనకి సనాతన ధర్మం నుంచి ఎప్పటి నుంచో ఉండింది. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశం ఇలాగే ఉంది అనడానికి కారణం అంటే ఒకరిపైన మిత్రత్వమే కానీ శత్రుత్వం ఎప్పుడూ మనం ఏర్పరచుకోలేదు. ఒకరిపై యుద్ధం చేసి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదు. మన చరిత్ర కూడా అదే చెబుతుంది. మన యుద్ధం కోసం పుట్టలేదు మనం, అంటే శాంతి సౌభ్రాతృత్వాల కోసం మనం ఉన్న మన దేశం ఆలోచన విధానమే అదే. అంటే సర్వేజన సుఖినోభవంతో అనే ఆలోచన ధోరణి మనందరిది కూడా. ఒక వసుదైక కుటుంబం అనే ఆలోచన ధోరణి. ఈ ఆలోచన ధోరణి ఈ రోజు కూడా వరకు కూడా ఎంతమంది ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా కూడా మన దేశం ఎక్కడ కూడా అంటే యుద్ధం అనే ఒక ఆలోచన ధోరణితో ఎప్పుడు పోలేదు. కేవలం శాంతి శాంతి శాంతి. మహాత్మా గాంధీ నుంచి కూడా అంతకుముందు ఉన్నట్టు బుద్ధుని నుంచి కూడా మనకున్న ఒక వ్యవహార శైలి ఇదే. అంటే కన్నుకు కన్ను అనే సిద్ధాంతం ఉండొచ్చు, రాముడు యుద్ధం చేయొచ్చు, కృష్ణుడు యుద్ధం చేయొచ్చు, కానీ ఏంటంటే ధర్మం కోసం మాత్రమే. ధర్మ సంస్థాపన ఒకసారి జరిగిన తర్వాత మనం కోరుకునేది శాంతి మాత్రమే. ఆ తర్వాత పరిడులేది సౌభ్రాతృత్వం మాత్రమే. జై హింద్, వందే మాతరం.